హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ కాజు మసాలా కర్రీ చేయడం నేర్పిన. వీటికి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పన్నీర్, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా ప్యాన్ పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కాజు వేసి ఫ్రై చేయాలి. కాజు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా టమాటాలు తీసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటో ప్యూరీ యాడ్ చేయాలి. మొత్తం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం పసుపు, వన్ స్పూన్ కారం, వన్ స్పూన్ సాల్ట్, కొంచెం కసూరి మేతి, త్రీ స్పూన్స్ పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మూత తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. తర్వాత మూత తీసి బాగా కలిపిన తర్వాత పన్నీర్ పీసెస్కి గ్రేవీ బాగా పడుతుంది. ఒకసారి అడుగు నుంచి బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.